కొట్టడం 6 కొట్టడం. సో దిస్ ఆల్ మూమెంట్స్ ఆర్ దేర్, ఆల్ ద ఫైట్స్. సో నిధికి కూడా ఏమైనా ఫైట్స్ ఉన్నాయా? అంటే యు సెడ్ యు ఆర్ ద క్వీన్ కదా, నిధి కోసం ఫైట్ చేస్తారు. నిధి కోసం ఫైట్ చేస్తారా? ఓకే, అంటే ఏ నిధి? అదే కరెక్ట్. ప్రెషరా నిధియా? బోత్ బోత్ ఆర్ సేమ్. యా. సో మీకు ఇందులో ఫైట్స్ అయితే లేవు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైట్ ఉంది చెప్పాలి. ఓకే, అంటే మన సినిమా రిలీజ్ అయిన తర్వాతే తెలుసుకోగలుగుతాము. అయితే జస్ట్ ఇప్పుడు చాలా మందికి ఈ క్యారెక్టర్ గురించి, దీని వెనకాల ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ గురించి తెలియదు కాబట్టి ఒక 4 వాక్యాల్లో హరిహర వీరమల్లు ఎవరు అనేది జస్ట్ మాకు చెప్పగలుగుతారా? సో దట్ వీఆర్ రెడీ టు వాచ్ ద మూవీ విత్ దట్ కైండ్ ఆఫ్ అ కాంటెక్స్ట్. మేడం, హరిహర వీరమలు ఎలా ఉంటుందని ఆల్రెడీ 4 years అయిపోయింది కాబట్టి నెట్లో మొత్తం ఉంది, డీటెయిల్గా ఉంది. అక్కడ చదవమంటారా? ప్రతి ఎవ్రీబడి నో స్టోరీ అండ్ అందరూ ఇలా ఉంటుంది అలా ఉంటుంది, వాళ్ళే ఒక స్టోరీ చెప్పేస్తున్నారు. బట్ అండర్ కరెంట్గా ఒక మంచి సోషల్ కాజ్ ఉంది మేడం. హరిహర వీరమల్లో ఒక మంచి సోషల్ కాజ్, మన కల్చర్ కోసం ఒక ఫైట్ చేసే ఒక హీరో మన హీరో. సో అలాగే ఒక పోర్ట్రేషన్ ఉంది సినిమాలో. అండ్ టైటిల్ హరిహర వీరమ్మలకి ఒక డెఫినేషన్ కూడా ఉంది సినిమాలో, ఎందుకు ఈ పేరు వచ్చింది అండ్ ఎలాంటి పరిస్థితుల్లో ఈ పేరు ఫామ్ అయింది అనేది కూడా దానికి మీనింగ్ఫుల్గా మూవీస్ చేసినట్టు ఒక సంతోషం కూడా ఉంది మాకు. సూపర్ అండి. సో ఇంకెవరికైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెట్లో కొట్టి కరెక్ట్గా సెర్చ్ చేయండి. రకరకాల ఇన్ఫర్మేషన్లు ఉంటాయి, అందులో కరెక్ట్గా కనుక్కోండి. లేదంటే మీరు ఏఐని అడగండి. ఇది బెస్ట్ థింగ్ టు డూ నవడేస్, చాట్ జీపీటీ. హరిహర వీరమల్లు అని టైటిల్ చూసి ఒకసారి ఏం చేశారంటే హరిహర రాయలు బుక్కరాయలు వాళ్ళ స్టోరీ తీస్తున్నారు. అది రకరకాలు చెప్పాడు కదా, అలాగే అది ఒకళ్ళు పెట్టారు. సో దాన్ని ఒకళ్ళు ఇంకోలా ఊహించుకుంటారు. సో ఇట్ ఈస్, అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ సినిమాకి. ఇలా అనుకుని అలా ఉండదండి. నేను కర్తవ్యం సినిమా తీసినప్పుడు ఏమైందంటే కిరణ్ బేడి గారిని ఇనాగ్రేషన్ పిలిచా. ఇన్స్పిరేషన్ నాట్ స్టోరీ. అంటే ఆవిడ ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ వర్క్ అంటే యాజ్ ఎ లేడీ, అందుకని పిలిస్తే తర్వాత ఏమైందంటే ఆవిడకి కిరణ్ బేడికి క్రెయిన్ బేడి అని పేరుంది. అంతే, ఇందిరాగాంధీ కారు నో పార్కింగ్లో ఉంటే క్రెయిన్తో లిఫ్ట్ చేసిన కానీ ఇలాంటివన్నీ సినిమాలో ఉంటాయి ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు సాయి కుమార్ నాడు తను యాక్ట్ చేసాడు అందులో, బ్రదర్. సార్ వైజాగ్లో ఎలా అనుకున్నారంటే ఒక స్టేజ్కి వచ్చేలాగి డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఇది ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోతుంది సార్, ఆపండి సార్ అని అన్నారు. సో ఎక్స్పెక్టేషన్కి భిన్నంగా వేరే విధంగా ఎక్స్ట్రాడినరీ సినిమా ఉండేలాగా అది సూపర్ డూపర్ హిట్. ఈయన తెలుగే కదా, తమిళ్లో వైజయంతి అయిపోయాను, తర్వాత హిందీలో రీమేక్ చేశాను తేజస్వన్, ఆల్ ద లాంగ్వేజెస్ ఇట్ రీచ్ లైక్ దట్. వాళ్ళు ఎన్ని రకాలు అనుకుంటే ఇంకో కోణంలో సినిమాని చూస్తే అంత బాగుంటుందండి. కరెక్ట్. సో దే ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అంటారు కదా, సో దట్ ఈస్ ట్రూత్. వెన్ దే ఎక్స్పెరిమెంట్ విత్ ద క్యారెక్టర్, వాట్ విల్ బి ద స్టోరీ అనేది. కరెక్ట్ లైక్ దట్ మనం చూడబోతున్నాం అనమాట.